భూమి స్పృహలో లేకుండా హాస్పిటల్ బెడ్‌పై పడిపోయి ఉంటుంది. ఇక శరత్చంద్ర వచ్చి భూమి చేయి పట్టుకోగానే భూమికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి తెరవగానే నాన్న బావెక్కడా? గగన్ బావెక్కడా? అని భూమి అడుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిచి తెరవగానే నువ్వు వాడి గురించే అడుగుతున్నావా తల్లి? ఒక బుల్లెటు నీ ప్రాణం తీయాలని చూసింది. నువ్వేమో కళ్ళు తెరిచి తెరవగానే వాడి గురించి అడుగుతున్నావు. నీ గురించి నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని శరత్చంద్ర చెప్తూ బాధపడుతూ ఉంటే, నాన్న ముందు బావెక్కడ నాన్న? చెప్పు నాన్న అని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఓహో! కళ్ళు తెరిచిందా? అంటూ సూర్య అక్కడికి వస్తాడు. చూడు సూర్య, కళ్ళు తెరిచి తెరవగానే వాడి గురించే అడుగుతోంది. వాడి వల్లే కదా భూమికి ఈ పరిస్థితి వచ్చింది అని శరత్చంద్ర అంటే, ముందు మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. వెళ్లి మాట్లాడి రండి అని సూర్య చెప్పటంతో అలాగేనని శరత్చంద్ర వెళ్తాడు. సూర్య బావెక్కడా? బావెక్కడా? అని భూమి అడుగుతూ ఉంటే, చూడు భూమి కొన్ని నిజాలు కష్టంగానే ఉంటాయి అని సూర్య అంటాడు. బావెక్కడో చెప్తావా లేదా? అని సూర్యని భూమి నిలదీస్తూ ఉంటుంది. చూడు భూమి, గగన్ జలపాతం పైనుండి కింద పడిపోయాడు. బుల్లెట్ కూడా తగిలింది. కాబట్టి గగన్ ఇక ప్రాణాలతో లేడు అని సూర్య చెప్తే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. బావకి ఏమీ కాలేదు. లేదు నేను నమ్మను అని భూమి అంటోంది. చూడు భూమి, కొన్ని నిజాలు నమ్మటానికి కష్టంగానే ఉంటాయి. నువ్వు గగన్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు. కానీ అది నీకు ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. నిజంగానే గగన్ చనిపోయాడు. ఎందుకంటే అంత పైనుంచి జలపాతంలో పడిపోయిన వాడు ప్రాణాలతో ఉండడు. నేను నిజమే చెప్తున్నాను అని సూర్య తేల్చి చెప్పేయటంతో, లేదు లేదు నేను అస్సలు ఒప్పుకోను. నాకు బావ కావాలి. బావకి ఏమీ అయ్యుండదు అని సెలైన్ బాటిల్‌ని కూడా పీకి పడేసి భూమి వెళ్ళిపోతుంది. జలపాతం దగ్గర శారద ఏడుస్తూ నిలబడి, గగన్ గగన్ ఎక్కడ గగన్? రా గగన్, రా గగన్ అంటూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య నువ్వు లేవని నాకు అర్థమైంది. కానీ ఈ తల్లికి ఎలా చెప్పను? పెద్దమ్మకి ఎలా చెప్పనన్నయ్య అని చెర్రి తనలో తాను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అత్తయ్య అంటూ భూమి అక్కడికి రావటంతో, అమ్మ భూమి, గగనమ్మ గగనమ్మ మన గగన్ ఎక్కడికి వెళ్ళలేదు. మన గగన్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు. మనకు కనిపిస్తాడు. నేను గగన్ ఉన్నాడనే నమ్ముతున్నాను భూమి అని శారద ఏడుస్తూ ఉంటే, అత్తయ్య అత్తయ్య అంటూ భూమి శారదని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్లు అక్కడికి వస్తారు. చూడండి, బాడీ కోసం మేము మొత్తం వెతికాము. ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంత పై జలపాతం నుండి పడింది కదా, కాబట్టి నీళ్ళలో కొట్టుకుపోయి ఉండొచ్చు. లేకుంటే ఏ రాయికో తగిలి మునిగిపోయి ఉండొచ్చు. ఇదిగో ఈ వాచ్ మాత్రమే దొరికింది. ఇంకేవి దొరకలేదు అని వాచ్ మాత్రం ఇస్తారు. భూమి షాక్‌లో ఉండిపోయి అలాగే నిల్చొని ఉంటే, చెర్రి భూమి దగ్గరికొచ్చి, భూమి భూమి ఇదిగో అన్నయ్య వాచ్ అని ఆ వాచ్‌ని భూమి చేతిలో పెట్టటంతో, భూమి దానిని తడుముకుంటూ గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు గగన్ భూమి కోసం వెయిట్ చేస్తూ బెడ్‌రూమ్‌లో కూర్చొని ఉంటారు. అప్పుడే భూమి రావటంతో, నేను నీకోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? 10 గంటల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడా నువ్వు వచ్చేది అని గగన్ అంటాడు. బావ వచ్చేసాను కదా, కోపం ఎందుకు? నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చాను అని భూమి అంటుంది. ఆ! నేను కూడా తీసుకొచ్చాను అని గగన్ అంటాడు. సరే అయితే ముందు నీ గిఫ్ట్ ఏంటో ఇవ్వు బావ అని భూమి అంటుంది. ఇవిగో నేను మల్లెపూలు తీసుకొచ్చాను అని గగన్ చూపిస్తూ ఉంటే, మల్లెపూలు కూడా ఒక గిఫ్టేనా బావ అని భూమి అంటుంది. చూడు, మల్లెపూలు ఒక గిఫ్ట్ కాకపోవచ్చు. కానీ భర్త ప్రేమగా తెచ్చే మల్లెపూలు మాత్రం అవి కేవలం మల్లెపూలు కాదు. ప్రేమను తెలియచేస్తుంది అని గగన్ ప్రేమగా భూమి తలలో పెడతాడు. చూడు ఎంత బాగున్నాయో, నీకు నచ్చాయా అని గగన్ అంటే, నచ్చాయి బావా అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. సరే ఇప్పుడు నువ్వు నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటో ఇవ్వు అని గగన్ అడగటంతో, ఇదిగో బావా అని భూమి ఇస్తుంది. వావ్! స్టైలిష్ వాచ్ భూమి, చాలా బాగుంది అని గగన్ పెట్టుకుంటూ ఉంటే, బావా ముందు చెవి దగ్గర పెట్టుకొని విను బావా అని భూమి అంటుంది. చేతికి పెట్టుకోవాల్సిన వాచ్‌ని చెవి దగ్గర పెట్టుకొని వినాలా? ఏం వినాలి అని గగన్ అంటే, ముందు విను బావా నీకే తెలుస్తుందని భూమి చెప్తుంది. అరే! హార్ట్ బీట్ సౌండ్ వినిపిస్తోంది అని గగన్ అంటే, అవును బావ, మనమిద్దరం ఎప్పుడు ఒకే చోట ఉండకపోవచ్చు కదా, అందుకే ఈ హార్ట్ బీట్ సౌండ్ వినపడేలా వాచ్ తీసుకొచ్చాను అని భూమి అంటే, అంటే నీ హార్ట్ బీట్‌ని ఇలా వాచ్‌లో ఇచ్చావన్నమాట. చాలా బాగుంది అని గగన్ అంటాడు. అలా గగన్ భూమిని హగ్ చేసుకుంటే, చూడు బావ, చాలా బాగుందని థాంక్స్ చెప్పటం ఇలా కాదనుకుంటా అని భూమి అంటే, అవునంటూ గగన్ భూమి నుదిటిపై ముద్దు పెడుతూ హగ్ చేసుకొని మరి ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పి ఉంటాడు. ఇదంతా భూమి గుర్తు చేసుకొని వాచ్ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. భూమి ఒక్కసారిగా కుప్పకూలి
మీ అన్నయ్య నాకు కావాలి చెర్రీ కావాలి. నేను నష్టజాతకురాలిని. నా వల్లే మీ అన్నయ్యకి ఇన్ని కష్టాలు. అయ్యో! నేనెందుకు ఇంత నష్టజాతకురాలిని. నేను అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు బావని కూడా పోగొట్టుకున్నాను అని భూమి తల కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. భూమి అలా మాట్లాడకు భూమి. నీకోసం అన్నయ్య ప్రాణాలు ఇవ్వలేదు. కుట్రలు, కుతంత్రాలు దీనివల్ల అన్నయ్య ప్రాణాలు పోయాయి. నీ ప్రాణాలని కాపాడడం కోసం అన్నయ్య తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. నువ్వు ఆ తేడా తెలుసుకో భూమి. ఆ తేడా తెలుసుకో. మా అన్నయ్య గొప్పతనం అంటే అది భూమి. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అంతే. ఎవరి కోసమైనా కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ముందు అమ్మ, చెల్లి తర్వాత నువ్వే. తనకంటే తన వాళ్ళే ఎక్కువ అనుకుంటాడు భూమి. అది మా అన్నయ్య అని చెర్రీ చెప్తుంటే ఇక శారద అక్కడ మొత్తం కూడా గగన్ గగన్ అని వెతుకుతూ అక్కడికి వస్తూ ఉంటుంది. పెద్దమ్మ వస్తుంది. లే భూమి ఏడోకు లే లే అని చెర్రీ లేపుతూ ఉంటాడు. అమ్మ భూమి గగన్ కనిపించాడా? కనిపించాడా? అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి మాత్రం ఆ వాచ్‌ని శారద కంట పడనివ్వకుండా దాచిపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. లేదు నా కొడుకు చనిపోలేదు. బ్రతికే ఉన్నాడు. ఒకవేళ గగన్ చనిపోతే నా గుండె కూడా ఆగిపోతుంది. నా గుండె కొట్టుకుంటుందంటే గగన్ బ్రతికే ఉన్నాడు. నా కొడుకు నా కోసం వస్తాడు. గగన్ గగన్ అని మళ్ళీ శారద చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది. పెద్దమ్మకి ఈ వాచ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించకు భూమి. లేకుంటే పెద్దమ్మ గుండె కూడా ఆగిపోతుంది అని చెర్రీ చెప్పటంతో అయ్యో! రాముడు కనపడకపోతే కౌసల్య ఎంత విలవిల్లాడిపోయిందో. ఇప్పుడు అత్తయ్య కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నేను కూడా ఎలా ఉండాలో ఏంటో. నేను కూడా బావ దగ్గరికే వెళ్ళిపోతే బాగుంటుంది అని భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే శరత్ చంద్ర పక్కనే కూర్చొని ఉంటాడు. సార్ ఇప్పుడు గగన్ చనిపోయాడు కదా! నీకు అడ్డు కూడా తొలగిపోయింది. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని సూర్య అంటే, లేదు వాడు చనిపోయాడని తెలియగానే నా కూతురు భూమి నన్ను లెక్క చేయకుండా ఎలా పరిగెత్తుకు వెళ్ళిందో చూసావు కదా! వాడు చనిపోయాడనుకుంటే వాడి రూపాన్ని నేను భూమి మనసులో నుండి తీయలేకపోతున్నాను. వాడి పైన ప్రేమ భూమికి ఇంకా చచ్చిపోలేదు. అది నాకు చాలా బాధగా ఉంది. భూమికి అసలు వాడి జ్ఞాపకాలే లేకుండా చేయాలి అని శరత్చంద్ర అంటే, సార్ అందుకే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. భూమి జీవితం మారిపోవాలి అని సూర్య అంటాడు. కానీ అది ప్రేమతోనే సాధ్యమవుతుంది. గగన్ గాడి మీద ఉన్న ప్రేమ పూర్తిగా పోయి నేను ప్రేమ చూపించి భూమి జ్ఞాపకాలని తుడిచివేయాలి. భూమికి కొత్త జీవితాన్ని నేను అందివ్వగలను. కానీ వాడి జ్ఞాపకాలను మాత్రం ఎలా తుడిచివేయాలో అర్థం కావటం లేదు. వాడిపై ఎందుకు ఇంత ప్రేమనో, వాడి వల్లే అడవుల్లో తిరగాల్సి వచ్చింది. చావు వరకు వెళ్ళి వచ్చింది. అయినా కూడా వాడి మీద ప్రేమ చావలేదు అని శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు. నేనిస్తాను, కొత్త జీవితాన్ని ఇస్తాను అని శరత్చంద్ర చెప్తుంటే అపూర్వ ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. గగన్ చనిపోయాడని నమ్మించేశాము. ఇక భూమి జీవితాన్ని బాగు చేయాలన్న ఆలోచన మొదలైపోయింది. అప్పుడు భూమిని నా చేతిలో పెడతాడు. నా సొంతమైపోతుంది అని సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమిని నా చేతిలో పెట్టేస్తాడు అపూర్వ, పెట్టేస్తాడు. చదురంగంలో రాజుని గెలవాలంటే ముందు అతని ఆలోచనలో గెలవాలని నువ్వు నాతో చెప్పావు. నేను గెలుస్తాను అని సూర్య అనుకుంటూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నావు సూర్య అని శరత్చంద్ర అంటాడు. భూమి నవ్వే రోజు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాను అని సూర్య చెప్తాడు. అది నేను గెలిచిన రోజు అని మళ్ళీ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత శారద, చెర్రీ, భూమి ముగ్గురు ఏడుస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర, సూర్య అక్కడికి వస్తారు. అమ్మ భూమి అని శరత్చంద్ర అనగానే ఇక భూమి చాలా కోపంగా సూర్య కాలర్ పట్టుకొని, రేయ్ సూర్య నువ్వే నా బావని చంపేశావు. నీకెవరు చెప్పారు నా బావ ప్రాణాలు తీయమని అని సూర్య చెంపలు పగలగొడుతూ, ఆ అపూర్వ చెప్పిందా? ఆ అపూర్వ నీకు డబ్బులు ఇస్తానని నా బావని చంపేయమని చెప్పిందా అని చెంపలు పగలగొడుతూ ఉంటుంది. అమ్మ భూమి ఆగు ఆగు అని శరత్చంద్ర అడ్డుపడుతూ ఉంటాడు. లేదు నాన్న, నా బావని చంపేశారు. ఈ సూర్యని చంపేశాడు అని భూమి ఏడుస్తూ ఉంటే, అమ్మ భూమి ఒక్కసారి చెప్పేది విను అని శరత్చంద్ర, సూర్య కూడా అవును భూమి నేను చెప్పేది విను అని మాట్లాడుతూ ఉంటే, నోరు ముయ్యరా, ఇంకేంటి నువ్వు మాట్లాడేది నేను వినేది. నువ్వు నా బావని దూరం చేసేసావు. నా ప్రాణాన్ని తీసేసావు. నన్ను నా బావని వేరు చేయాలనుకున్నావు. అదే కదా, నువ్వే కదా షూట్ చేసింది. నువ్వే కదా నా బావని చంపేసింది. ఇప్పుడు నా ప్రాణాన్ని నా నుంచి వేరు చేశారు. నన్నేంటి మీరు కాపాడారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నీకోసమేనమ్మా అని శరత్చంద్ర చెప్తున్నా కూడా నా ప్రాణాన్ని నా నుంచి వేరు చేసేసి నన్ను కాపాడారంటారేంటి? దానికి బదులు నా ప్రాణాలు కూడా తీసి ఉంటే బాగుండేది అని భూమి ఏడుస్తూ ఉంటే, లేదమ్మా వాడు నీ మీద కోపంతో నిన్ను తీసుకువెళ్ళాడు అని శరత్చంద్ర అంటే, ఎవరు నాన్న నీకు చెప్పింది నా మీద కోపంతో తీసుకువెళ్ళాడని అని భూమి నిలదీస్తూ ఉంటుంది. లేదమ్మా అని శరత్చంద్ర వాదిస్తూ ఉంటే, ఇక ఆపండి చాలు.
ఇన్నాళ్ళు అన్నయ్య అన్న గౌరవం ఉండేది. అసలు మీరే నా కొడుకుని చంపేశారు. మీరు ఆ గౌరవం పోగొట్టుకున్నారు. ఇక ఇంకేం మాట్లాడకండి. అసలు మీరు చాలా క్రూరులు అని శారద తిడుతూ ఉంటుంది. అది కాదు శారద అని శరత్చంద్ర అంటే, అవును మావయ్యకి ఎలాంటి సంబంధం లేదు పెద్దమ్మ అని చెర్రి అంటాడు. లేదు. కూతురు కోసం ఈ తండ్రి హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఉందని నాకు చాలా బాగా అర్థమవుతోంది. చూడండి గగన్ బ్రతికే ఉన్నాడని కోరుకోండి. ఒకవేళ గగన్ కనుక చనిపోతే ఈ తల్లి గుండె ఏమైపోతుందో మీకు చాలా బాగా తెలుసు. నా భర్తను నాకు దూరం చేశారు. ఒక్కొక్కటిగా నా బంధాలన్నింటినీ మీరు దూరం చేస్తున్నారు. గగన్ గనక బ్రతికి ఉంటే మీకు క్షమాపణ అనేది ఉంటుంది. ఒకవేళ గగన్ గనక నిజంగానే చనిపోయి ఉంటే ఈ తల్లి ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. అప్పుడు మీరిద్దరూ ఏమైపోతారో నాకు చాలా బాగా తెలుసు. మీరిద్దరూ మాత్రం అస్సలు బాగుపడరు. కాబట్టి గగన్ బ్రతికి ఉండాలని కోరుకోండి అంటూ శారద చాలా గట్టిగానే వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది.